పాపులర్ మోడల్స్ వాళ్ళు ఉంటారనుకోండి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తే పర్వాలేదండి. ఒక యాక్టర్ ఒక యూనో ఒక కోలా డ్రింక్ తాగమన్నారంటే మనకు తెలుసు ఆయన అది తయారు చేయను లేదు, ఆయన బహుశా అది తాగడు అనేసి. వేరేజ్ వీళ్ళలో చెప్తే ఇదేదో వీళ్ళు నిజంగా వాడేసారేమో, అందుకే వీళ్ళ స్కిన్ మంచిగా అయిపోయిందేమో అని ఒక సదరు మనిషి నమ్మేస్తాడు కదండి. సో అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఓకేనండి, కానీ ఇది చాలా ఒకలాంటి చీటింగ్, ఇది తప్పు. పైగా అందులో చాలామంది ఇది యాడ్ అని కానీ, ఇందులో కమర్షియల్ ఇంట్రెస్ట్, కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని కానీ చెప్పట్లేదు. సో ఇదేదో చాలా నిజంగానే నేను వాడేసి నిజంగానే నా స్కిన్ మంచిగా అయిపోయిందేమో అన్నట్టు అవుతుంది. కానీ అందులో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఏంటంటే ఈ వారం వీళ్ళు ప్రమోట్ చేస్తారు, నెక్స్ట్ వీక్ ఇంకోళ్ళని ప్రమోట్ చేస్తారు. సో ఆడియన్స్ కూడా కొంచెం తెలివిగా ఉండి ఒక్కొక్కసారి అడిగేస్తున్నారు, అదేంటి లాస్ట్ వీక్ అది చెప్పారు కదా, ఇప్పుడు ఈ వీక్ ఇది చెప్తున్నారు ఏంటనేసి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మేడం, అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు కొన్ని నామ్స్ ఉన్నాయి మేడం. అబ్సల్యూట్లీ. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు ఫెయిర్నెస్ క్రీమ్ అని ఇలా అమ్మకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని తీసుకొని వచ్చింది మేడం. అవును. మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్ మీద ఎలాంటి చట్టాలు అవసరం అనుకుంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఏదన్నా మెడికల్కి సంబంధించిన విషయం కానీ, హెల్త్కి సంబంధించిన విషయం కానీ, దానికి కరెక్ట్ అప్రాప్రియేట్ క్వాలిఫికేషన్ లేకపోతే మాట్లాడకూడదు అని ఒక రూల్ పెట్టాలండి గవర్నమెంట్. ఎందుకంటే ఎంత మిస్ఇన్ఫర్మేషన్ అంటే అసలు విపరీతం. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఏదో ఒక రీల్ చూసాము, ఆ ప్రకారంగా మేము ఆ మెడిసిన్స్ కొనేసుకున్నాము, అవి వాడేసాము, దానివల్ల రియాక్షన్స్ వచ్చేసినాయి. అంటే ఇదంతా ఏంటి, వాళ్ళు చెప్పడం ఏంటి, వీళ్ళు వాడడం ఏంటి? ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకో, హిస్టరీ టేకింగ్ అంటాం. అంటే అసలు ఆ వ్యాధి ఎలా స్టార్ట్ అయింది, ఆ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళ గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళ జెనెటిక్స్ గురించి అన్నీ తెలుసుకొని తర్వాత ఎగ్జామిన్ చేసి ఫిజికల్గా అవసరమైతే ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి, అవసరమైతే ల్యాబ్ టెస్టులు పెట్టి ఇదంతా చేయాలి కదా. ఇదంతా ఏంటి అసలు? సో సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ని కాంబాట్ చేయాలంటే ఇప్పుడు చైనా పెట్టింది. ఇలా ఏమి క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు పెట్టే వాళ్ళు హెల్త్ రిలేటెడ్ విషయాలు మాట్లాడకూడదని చెప్పి చైనా ఆల్రెడీ పెట్టింది. మనకు 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి చట్టం రావడం, 2 చట్టాన్ని మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. సో ఈ 2 కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ చేయకపోతే ఇంకా అసలు ఒక కంట్రోల్ లేకుండా పోతుందండి.